హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు క్యూఎల్ఎస్ నాలెడ్జ్ అప్. ఈరోజు టాపిక్ వెబ్బింగ్ స్లింగ్స్. ఈరోజు మనం వెబ్బింగ్ స్లింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, దీనికంటే ముందు నేను ఒక నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను 2 parts నుంచి చేస్తున్నాను. అంటే ఒకటి హిందీ లాంగ్వేజ్లో ప్లస్ ఇంకోటి తెలుగు లాంగ్వేజ్లో. మీరు తెలుగు లాంగ్వేజ్లో చూడాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి రిగ్గింగ్ స్టడీస్ ఇన్ తెలుగులోకి వెళ్తే అన్ని తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయండి. అదే హిందీలో చూడాలంటే రిగ్గింగ్ స్టడీస్ ఇన్ హిందీలోకి వెళ్తే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని హిందీలో టాపిక్స్ వస్తాయండి. ఓకేనండి. ఓకే, ఇది పదండి ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఈరోజు టాపిక్ లిఫ్టింగ్ అపాయింటెడ్ పర్సన్ వెబ్బింగ్ స్లింగ్స్ మీద ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, వెబ్బింగ్ స్లింగ్స్ లో స్టాండర్డ్ ఏంటి? బ్రిటిష్ స్టాండర్డ్ లో 1429 అండి వెబ్బింగ్ స్లింగ్ స్టాండర్డ్స్. ఓకే, BS 1429 లో స్టాండర్డ్స్ లో అన్ని వెబ్బింగ్ స్లింగ్స్ క్రైటీరియా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. దాంట్లో చూపెడతాడు దాని రికమెండేషన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ ఎలాగ ఉండాలి, అవన్నీ. దాని మీద ఈరోజు మనం వీడియో చేశాను, నేను అది డిస్కస్ చేసుకుందాం. ఓకే, BS 142లో 2 స్టాండర్డ్స్ ఉన్నాయండి. BS 1492లో 2 స్టాండర్డ్స్ ఉన్నాయి. 1491, 1492. రెండిట్లో డిఫరెంట్ ఏంటంటే 1491లో ఫ్లాట్ వెబ్బింగ్ స్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్టాండర్డ్స్, దాని మీద స్టాండర్డ్స్ ఉంటాయి. 1492-2లో రౌండ్ వెబ్బింగ్ స్లింగ్స్ మీద స్టాండర్డ్స్ ఉంటాయండి. రెండు 1492 కానీ పార్ట్ 1లో ఫ్లాట్ వెబ్బింగ్ స్లింగ్, పార్ట్ 2లో రౌండ్ వెబ్బింగ్ స్లింగ్స్. ఓకేనా? ఓకే, ఇదే అండి డిఫరెన్స్ పార్ట్ 1కి పార్ట్ 2కి. ఓకే, పదండి వీడియోకి ముందుకు వెళ్తాను. వెబ్బింగ్ స్లింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, వాట్ ఈజ్ వెబ్బింగ్ స్లింగ్? అసలు వెబ్బింగ్ స్లింగ్స్ అంటే ఏంటి? ఓకేనా, దీనికి మనం సింథటిక్ స్లింగ్స్ కూడా అంటాం. యాజ్ పర్ స్టాండర్డ్ లో టెక్స్టైల్ స్లింగ్ అని స్టాండర్డ్ బుక్స్ మీద రాసి ఉంటాయి అన్నమాట. 1492 టెక్స్టైల్ వెబ్బింగ్ స్లింగ్, టెక్స్టైల్ రౌండ్ స్లింగ్ అని రాసి ఉంటది. ఓకేనా, టెక్స్టైల్ అంటే క్లోత్ కి మనం టెక్స్టైల్ అంటాం. నార్మల్ గా బేసిక్ లాంగ్వేజ్ లో సింథటిక్ స్లింగ్స్ కూడా అంటాం. ఓకేనా, ఇప్పుడు సింథటిక్ స్లింగ్స్ లో 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయండి. ఇవన్నీ సింథటిక్ స్లింగ్స్ లోనే వస్తాయి. ఇవన్నీ సింథటిక్ స్లింగ్స్. దీంట్లో 3 మెటీరియల్స్ ఉన్నాయి. ఒక్క సింథటిక్ స్లింగ్ లో 3 types ఆఫ్ మెటీరియల్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆ 3 types ఆఫ్ మెటీరియల్ ఏంటి? ఒకటి పాలిస్టర్, ఇంకోటి నైలాన్, ఇంకా థర్డ్ వన్ పాలిప్రొపైలిన్. ఈ 3 types ఆఫ్ మెటీరియల్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకేనా, ఈ 3 types ఆఫ్ మెటీరియల్ డిఫరెన్సెస్ ఏంటో ముందు వీడియోలో మాట్లాడుకుందాం. మనం అలాగే ఐడెంటిఫై చేయాలి ఏ మెటీరియల్ ఏంటో. ఓకేనా, ఈ వెబ్బింగ్ స్లింగ్స్ అనేది లైట్ వెయిట్ ఉంటాయండి. లైట్ వెయిట్ అండ్ యాక్చువల్ గా ఎక్కడ యూజ్ చేస్తాం లైట్ వెయిట్? ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఏదైనా డ్యామేజ్ అవ్వేలాగా ఉండనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చైన్ యూజ్ చేసిన, వైర్ యూజ్ చేసిన లోడ్ డ్యామేజ్ అయిపోద్ది. స్మూత్ సర్ఫేస్ ఏదైనా ఉంటే దానికి చైన్ అటాచ్ అయితే అది స్క్రాచెస్ వస్తాయి. అందువల్ల అవి ఓవర్కమ్ చేయడానికి వెబ్బింగ్ స్లింగ్స్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా, యాక్చువల్ గా వెబ్బింగ్ స్లింగ్స్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఆర్ సాఫ్ట్, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. కాబట్టి ఏదైనా సాఫ్ట్ ఏరియా మీద మనం ఈజీగా హుక్ చేసి మనం లిఫ్ట్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఐడియల్ ఫర్ డెలికేట్ లిఫ్టింగ్ ఆపరేషన్ వేర్ మెటల్ స్లింగ్స్ మే కాజ్ డ్యామేజ్. అది నేను చెప్పింది ఇక్కడ రాసుందండి. అంటే మెటల్ స్లింగ్స్ ఏదైనా ఎక్కడైనా యూస్ చేసామనుకోండి, చైన్, వైర్, రోప్, అది ఏదైనా డ్యామేజ్ ఫర్ ఎగ్జాంపుల్ వుడెన్ డోర్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దానికి చైన్ తగిలిన, వైర్ తగిలిన అవి చిన్న చిన్న స్క్రాచెస్ అయినా ఛాన్సెస్ ఉంటాయి. దానికి మనం బెల్ట్స్ యూస్ చేస్తాం ఆ డ్యామేజ్ కి ఓవర్కమ్ చేయడానికి. అంటే డ్యామేజ్ ప్రొటెక్షన్ గురించి మనం బెల్ట్స్ యూస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మెటీరియల్ అండ్ ప్రాపర్టీస్. బిఎస్ స్టాండర్డ్ ప్రకారంగా మెటీరియల్ ఏంటి, ఏమి ఉండాలి మీకు చెప్పాను కదా. సింథటిక్ స్లింగ్స్ లో 3 types ఆఫ్ మెటీరియల్ ఉన్నాయి. ఒకటి పాలిస్టర్, నైలాన్, పాలిప్రొపైలిన్. ఓకేనా, పాలిస్టర్ కెమికల్ నేమ్ ఇది. దీని కలర్ కోడ్ బ్లూ అండి. మీరు ఎక్కడ బెల్ట్స్ మీద ట్యాగ్, బ్లూ కలర్ ట్యాగ్ చూస్తే అది పాలిస్టర్ మెటీరియల్ అని ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా, బ్లూ కలర్ ట్యాగ్ ఎక్కడ చూసినా మీరు అది పాలిస్టర్ మెటీరియల్ అని ఈజీగా అర్థమైపోద్ది. అండ్ మాక్సిమం మనం కన్స్ట్రక్షన్ సైట్ లో మనం బ్లూ కలర్ ట్యాగ్స్ బెల్ట్స్ యూస్ చేస్తాం. అంటే అది పాలిస్టర్ మెటీరియలే.
ఓకేనా. దాని టెంపరేచర్ రేంజ్ ఏంటి, -40 degrees to 100 degrees సెంటిగ్రేడ్స్. ఓకేనా. అండ్ ఇది కెమికల్ రెసిస్టెంట్ ఏంటంటే అసిడిక్ లో రెసిస్టెన్స్ ఉంటుందండి దీనికి, ఆల్కలిక్ లో అది పూర్, అంటే ఆల్కలీ కండిషన్స్ లో అది డ్యామేజ్ అయిన ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఇంకోటి ఏంటంటే స్ట్రెచెస్ 2 to 3% స్ట్రెచ్ అవుతుంది, చాలా ఎక్కువ స్ట్రెచ్ అవ్వదు, లైట్ స్ట్రెచ్ అవుతుంది, 2 to 3% స్ట్రెచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 meters లాంగ్ ఉంటే దానికి 10 meters కి 2 to 3% స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా. అండ్ మోస్ట్ కామన్లీ పాలిస్టర్స్ మన డైరెక్ట్ సన్ లైట్ లో కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది యూవీ ప్రొటెక్టెడ్, యూవీ రెసిస్టెన్స్, డైరెక్ట్ యూవీ రేస్ తగిలిన ఆ బెల్ట్ కి డ్యామేజ్ అవ్వదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నైలాన్ ది కెమికల్ నేమ్, ఇది కలర్ కోడ్ గ్రీన్ ట్యాగ్. మీరు బెల్ట్ లో ఎక్కడ గ్రీన్ ట్యాగ్ చూసినా అది నైలాన్ మెటీరియల్ తో ప్రిపేర్ అయిందని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. దీని టెంపరేచర్ -40 to 90 degrees సెంటిగ్రేడ్. ఇది ఆల్కలీలో బాగా పనిచేస్తుంది, అసిడిక్ కండిషన్స్ లో ఇది డ్యామేజ్ అయిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకేనా. ఇది స్ట్రెచబుల్, చాలా ఎక్కువ స్ట్రెచబుల్ ఉంటుంది. ఒక 10 meters బెల్ట్ తీసుకున్నా మీరు 8 to 6% స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. ఇంకా మాయిశ్చర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే. నెక్స్ట్ పాలిప్రొపెలీన్ ఇది దీనికి బ్రౌన్ కలర్ ట్యాగ్ ఉంటుందండి. ఇది లైట్ లిఫ్టింగ్ ఆపరేషన్స్ లో యూజ్ చేస్తాం. ఇది రేర్ కండిషన్స్ ఉంటాయి బెల్ట్స్ బ్రౌన్ ట్యాగ్స్, కానీ లైట్ లిఫ్టింగ్ మీరు ఎక్కడైనా చూసిన బ్రౌన్ ట్యాగ్స్ కన్స్ట్రక్షన్ సైట్ లో ఎక్కువ యూజ్ చేయకండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ సైట్ అనేది హెవీ లోడ్స్ ఉంటాయి. ఇవి పాలిప్రొపెలిన్ మెటీరియల్ అనేది బ్రౌన్ ట్యాగ్ అనేది లైట్ వెయిట్స్ కి యూజ్ చేసేవి. ఓకేనా. అవి రిజెక్ట్ చేసేయడం మరీ మంచిది కన్స్ట్రక్షన్ సైట్స్ లో. ఓకేనా. దీని కెపాసిటీ -40 degrees నుంచి 80 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ రేంజ్ లో మనం యూజ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ ఆల్కలీలో బాగా పనిచేస్తుంది, అసిడిక్ కండిషన్ లో అది పాడైపోయిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా. స్ట్రెచబుల్ చాలా ఎక్కువ అండి, 10% స్ట్రెచ్ అవుతుంది ఇది. ఓకేనా. ఇది లైట్ వెయిట్స్ కే యూజ్ చేస్తాం మనం, లైట్ వెయిట్స్ ఎక్కడైనా మెరైన్ లో వాటర్ కండిషన్స్ లో అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అక్కడ యూజ్ చేస్తాం. ఓకే. మన దగ్గర ఉండేది ఏంటి, 3 types: పాలిస్టర్, నైలాన్, పాలిప్రొపలైన్. ఈ మూడిటికి కలిపితే సింథటిక్ వెబ్ స్లింగ్స్ అంటాం. ఓకేనా. ముందుకెళ్దాం. ఇప్పుడు ఆ మూడిట్లో బెస్ట్ ఏంటి, ఈ మూడు మెటీరియల్స్ లో బెస్ట్ ఏంటి? మనం ఎక్కువ యూజ్ చేసేది పాలిస్టర్స్. సైట్స్ లో ఎక్కడైనా మీరు చూస్తే ఎక్కువ యూజ్ చేసేది పాలిస్టర్స్. ఓకేనా. ఆల్ అమాంగ్ పాలిస్టర్స్ బెల్ట్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ సైట్స్. ఓకే. ఎందుకంటే అది బ్యాలెన్స్ ప్రాపర్టీ ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ అసిడిక్ కండిషన్స్ లో కూడా బాగా పనిచేస్తుంది. ఓకేనా. ఈచ్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెంపరేచర్ రేంజ్. మీరు చూసే ఉంటారు, 3 మెటీరియల్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ రేంజ్ ఉన్నాయి, 3 మెటీరియల్ లో కూడా. ఓకేనా. దాని ప్రకారం ఎన్వైరన్మెంట్ కండిషన్, కలర్ ట్యాగ్స్ ప్రకారంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ హై హీట్ కెమికల్ ఆన్ ఆఫ్ షోర్ అప్లికేషన్ ఆల్వేస్ రిఫర్ టు మ్యానుఫ్యాక్చరర్ డేటా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఏది యూజ్ చేసినా ఫస్ట్ రికమెండ్ చేసేది మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ డేటాలో మీరు ఏం చూస్తే ఆడలాగా రికమెండ్ చేసాడు యూజ్ చేయాలని, ఏ కండిషన్స్ లో అదే కండిషన్స్ లో మీరు యూజ్ చేయాలండి వెబ్ స్లింగ్స్. ఓకేనా. మ్యానుఫ్యాక్చర్ డేటా ఫస్ట్ ప్రియారిటీ అండి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ చేసింది వాడే కాబట్టి మ్యానుఫ్యాక్చర్ డేటా ఫస్ట్ ప్రియారిటీ. దాని తర్వాత మనం స్టాండర్డ్స్ ఏదైనా చూసుకోవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడుని స్టాండర్డ్ ప్రకారంగానే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, మనం చూసింది మ్యానుఫ్యాక్చర్ డేటా ప్లస్ స్టాండర్డ్, కానీ మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడుని స్టాండర్డ్ ప్రకారంగానే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఓకే. ముందుకు వెళ్దాం. బిఎస్ స్టాండర్డ్ ప్రకారంగా సేఫ్టీ ఫ్యాక్టర్ ఏంటి, ఒక బెల్ట్ కి సేఫ్టీ ఫ్యాక్టర్ ఉండాలి 7:1. ఓకే. As per 1492 safety factor of web sling should be 7:1. ఓకే. ఏంటంటే ఇప్పుడు దట్ మీన్స్ ద స్లింగ్ మినిమం బ్రేకింగ్ లెంత్ ఈజ్
సారీ maximum braking length is 7 times in working load limit. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ maximum అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం వర్కింగ్ లోడ్ లిమిట్ ఒకటి 7 టన్ బెల్ట్ అనుకున్నాం. ఓకే, దీని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత ఉండాలంటే 70 టన్స్ ఉండాలి. సారీ, ఒక వెబ్ స్లింగ్ వర్కింగ్ లోడ్ లిమిట్ 10 టన్స్ ఉందనుకోండి. ఓకే, దానికి మాక్సిమం బ్రేకింగ్ స్ట్రెంత్ 70 టన్స్ ఉండాలండి. ఓకే, ఎంత 7 టైమ్స్, ఇది 7 టైమ్స్ హయ్యర్. ఈ వర్కింగ్ లోడ్ లిమిట్ ఇది 10 టన్స్ అంటే ఇది 7 టైమ్స్ హయ్యర్, దీనికి 70 టన్స్ ఉండాలి. 7:, దీనికి 7:1 అంటాం. అర్థమైందండి? 7 టైమ్స్ ఎక్కువ ఉండాలి బ్రేకింగ్ స్ట్రెంత్. ఫర్ ఎగ్జాంపుల్ స్లింగ్ రేటెడ్ కెపాసిటీ ఇస్ 1 టన్, ఇట్ మస్ట్ బి విస్టాండ్ మినిమం బ్రేకింగ్ లోడ్ ఇస్ 7 టన్స్ అంటే మినిమం 7 టన్స్ లో టెస్ట్ చేసి ఉండాలి. ఓకేనా, అందుకే మినిమం బ్రేకింగ్ లోడ్ అని అంటాం. ఇక్కడ మినిమం 7 టన్స్ లో మ్యానుఫ్యాక్చర్ టెస్ట్ చేసి ఉండాలి, కానీ 8 టన్స్ అని టెస్ట్ చేయొచ్చు, ఆడి ఇష్టం. ఓకేనా, మినిమం 7 టన్స్ అయినా టెస్ట్ చేసి ఉండాలి. అది దానికి మనం సర్టిఫికేట్స్ కూడా ఆడు ఇష్యూ చేస్తాడు, ఎంతలో టెస్ట్ చేశాడు ఏంటి అని. దానికి 7:1 ఫ్యాక్టర్ అంటాడు. ఇంకోటి ఏంటంటే 7:1 ఫ్యాక్టర్ ట్యాగ్ మీద కూడా రాసి ఉంటుందండి. ఓకేనా, ఇది క్లియర్ గా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ లో చూడండి ఏంటంటే ఉండాలి, వర్కింగ్ లోడ్ లిమిట్ రాసి ఉండాలి, మ్యానుఫ్యాక్చరర్ నేమ్ రాసి ఉండాలి, మెటీరియల్ టైప్ రాసి ఉండాలి, బై కలర్ కోడ్. టైప్ అంటే మెటీరియల్ ఏంటో రాసి ఉండదు, కలర్ కోడ్ ప్రకారంగానే మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సీరియల్ నంబర్, ఇంకా సేఫ్టీ స్టాండర్డ్. ఇప్పుడు చూడండి వర్కింగ్ లోడ్ లిమిట్ లో 5 టన్స్ ఓకే రాసుంది. ఇంకా మ్యానుఫ్యాక్చరర్ నేమ్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ రాసి ఉంటుంది పైన, ఏ కంపెనీదో అది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఇంకా సీరియల్ నంబర్ ఇదిగోండి ఇక్కడ రాసి ఉంది. మెటీరియల్ టైప్ మీకు చెప్పాను, బ్లూ కలర్ అనేది పాలిస్టర్. ఓకే, ఎక్కడ మీరు బ్లూ కలర్ చూసినా అది పాలిస్టరే. ఆ పాలిస్టర్ మేము వైడ్లీ కన్స్ట్రక్షన్ సైట్స్ లో పాలిస్టరే మనం యూస్ చేస్తాం, పాలిస్టర్ బెల్ట్స్ యూస్ చేస్తాం. ఓకే, ఇంకా సేఫ్టీ స్టాండర్డ్ బిఎస్ ప్రకారంగా సేఫ్టీ స్టాండర్డ్ ఏంటి 7:1. ఇప్పుడు ఇక్కడ ఏంటి వర్కింగ్ లోడ్ లిమిట్ 5 టన్స్ ఉంది అనుకోండి, సేఫ్టీ ఫ్యాక్టర్ ఏంటి 7:1. ఇక్కడ రాసుని చూడండి, సేఫ్టీ ఫ్యాక్టర్ 7:1 అంటే ఆ 5 టైంకి 7 టైమ్స్ హయ్యర్ కెపాసిటీ టు టెస్ట్ చేశాడు. అంటే 5 × 7 35 టన్స్ లో ఇది టెస్ట్ చేశాడు. ఓకేనా, వెల్డ్లీ టెస్ట్ చేశాడు. ఎందుకు, రీజన్ ఏంటి 35 టన్స్ లో మనం టెస్ట్ చేసిన రీజన్ ఏంటి? ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడుని ఒక ఐడియల్ కండిషన్ తీసుకుని టెస్ట్ చేస్తానమాట. ఓకే, వేరేది ఇక్కడ స్కెచ్ కలర్ మారుద్దాం, క్లియర్ కనపడట్లేదు కదా. ఓకే, గ్రీన్ పర్లేదు, కనపడుతుంది. ఓకే, చూడండి 7:1 ఉంది కదా. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక బెల్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు అనుకోండి, దానికి ఓన్లీ ఐడియల్ కండిషన్ లోనే నార్మల్ గా లిఫ్ట్ చేసి చూస్తాడు అనమాట. అందువల్లే ఆడు 7 టైమ్స్ హయ్యర్ కెపాసిటీలో చెక్ చేస్తాడు. ఎందుకంటే మనం సైట్ కండిషన్ లోకి వచ్చేసినప్పటికీ ఈ బెల్ట్ మీద చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ విండ్ స్పీడ్ యాక్ట్ అవుతుంది, ఐడియల్ లోడ్ సైడ్ లోడ్స్ యాక్ట్ అవుతాయి, ఇంకా మూమెంట్ లోడ్ కూడా ఉంటది కదా, ఆ లోడ్స్ కూడా యాడ్ అవుతాయి దీని మీద. అవన్నీ ఇంకోటి సడన్ లోడ్ ఒకేసారి లిఫ్ట్ చేసినప్పుడు, ఒకేసారి డ్రాప్ చేసినప్పుడు అవన్నీ ఎఫెక్ట్స్ ఈ బెల్ట్ మీద వస్తుందన్నమాట. అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే అది హయ్యర్ కెపాసిటీలో టెస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడూని కానీ మనం ఇవన్నీ కండిషన్స్ యాడ్ చేశాడు కదా మ్యానుఫ్యాక్చర్ అని, మనం 5 టన్స్ కంటే ఎప్పుడు ఎక్కువ లిఫ్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఎప్పుడు డ్యామేజ్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు డిసాస్టర్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆ బెల్ట్ మీద కెపాసిటీ స్ట్రెంగ్త్ లోవి ఇరిగిపోతుందో తెలియదు. ఎప్పుడు 5 టన్స్ కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే ముందు డిలీట్ చేసేద్దాం.
గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ 5 టన్స్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వకూడదండి. వెర్టికల్ ఎప్పుడు మీరు యూజ్ చేసినా 5 టన్స్ యూజ్ చేయొచ్చు. యాంగిల్లో యూజ్ చేసినప్పుడు ఎప్పుడు దీనికి మోడ్ ఫ్యాక్టర్, యాంగిల్ ఫ్యాక్టర్ యాడ్ చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఈ మోడ్ ఫ్యాక్టర్, యాంగిల్ ఫ్యాక్టర్ కూడా మీకు తెలుసుకోవాలంటే మీరు ముందు వీడియోస్లో చూడండి. నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి పార్ట్ 1, పార్ట్ 2 అని చాలా వీడియోస్ చేశాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి? ఓకే, చూడండి ఇక్కడ ద కలర్ ఆఫ్ ద వెబ్ స్లింగ్ ఇండికేట్ ద వర్కింగ్ లోడ్ లిమిట్. అంటే ఇక్కడ చూడండి, ఇది వెబ్ స్లింగ్ ఏంటి, రెడ్ కలర్ ఎప్పుడు 5 టన్స్, అంటే వర్కింగ్ లోడ్ లిమిట్ ఏంటి 5 టన్స్. ద ట్యాగ్ కలర్ షో ద మెటీరియల్. ఈ ట్యాగ్ కలర్ ఏంటి, బ్లూ కలర్ కదా, ఇది బ్లూ కలర్ ఏంటి, మెటీరియల్ పాలిస్టర్. అదే ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంటే పాలిప్రొపెలైన్. అదే ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంటే పాలిప్రొపెలైన్ అంటాం. అదే గ్రీన్ కలర్ ట్యాగ్ ఉంటే నైలాన్ మెటీరియల్ అనేది. ఓకేనా? అర్థమైందండి? ఎప్పుడు బెల్ట్ కలర్ డినామినేషన్ ఏంటి, కెపాసిటీ. ట్యాగ్ కలర్ డినామినేషన్ మెటీరియల్ టైప్. ఇది గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే, చూడండి, ఇది కలర్ కోడ్స్, ఇది అందరికీ తెలిసిందే. వైలెట్ కలర్ అనేది 1 టన్, గ్రీన్ కలర్ అనేది 2 టన్స్, ఎల్లో అనేది 3 టన్స్, గ్రే 4 టన్స్, రెడ్ 5 టన్స్, బ్రౌన్ 6 టన్స్, ఆర్ బ్లూ 8 టన్స్, 10 ఆరెంజ్. 10 కంటే ఎబో మొత్తం ఆరెంజ్ కలరేనండి. ఓకే, ఏ కలర్ వచ్చినా 10 కంటే ఎబో ఆరెంజ్ కలర్. ఇప్పుడు రిజెక్షన్ క్రైటీరియాలో యాజ్ పర్ స్టాండర్డ్స్ అగర్ ట్యాగ్ మిస్ అవ్వ ఉంటే, ఏ బెల్ట్ లో అయినా ట్యాగ్ మిస్ అవ్వ ఉంటే అది అర్జెంట్ గా రిజెక్ట్ చేసేయండి, అది యూజ్ చేయకండి. మనం ఈవెన్ కలర్ కోడ్ మాకు తెలుసున్న ట్యాగ్ మిస్ అవుతే మీరు రిజెక్ట్ చేసేయండి. ఎందుకంటే ట్యాగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్యాగ్ అనేది మెటీరియల్ ప్రాపర్టీ డిస్క్రైబ్ చేస్తుందని. అదే ఒకవేళ బ్లూ ట్యాగ్ ఉండుంటే అది పాలిస్టర్, మీరు యూజ్ చేయొచ్చు సేమ్ కెపాసిటీ. అదే గ్రీన్ ట్యాగ్ ఉంటే సేమ్ రెడ్ కలర్ బెల్ట్ మీద 5 టన్ కెపాసిటీ మీద గ్రీన్ కలర్ ట్యాగ్ ఉంటే అది నైలాన్ మెటీరియల్ అనేది. ఆ నైలాన్ మెటీరియల్ మీరు నార్మల్ కండిషన్ లో, ఆల్కలిక్ కండిషన్ లో యూజ్ చేస్తే పర్వాలేదు, కానీ ఎసిడిక్ కండిషన్ లో యూజ్ చేశారనుకోండి, ఎసిడిక్ మెటీరియల్ కానీ లిక్విడ్స్ కానీ ఏదైనా పడిపోయి యూజ్ చేశారనుకోండి, అది చాలా బేగా స్ట్రెంత్ లూజ్ అవ్వి డ్యామేజ్ అయిన ఛాన్స్ ఉంటాయి. అందువల్లే చాలా అవసరం అనేది ట్యాగ్. అందువల్లే చాలా అవసరం. ట్యాగ్ లేకపోతే మీరు అస్సలు యూజ్ చేయకండి దానికి. ఎందుకంటే ట్యాగ్ లేకపోతే మాకు ఏ మెటీరియల్ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ట్యాగ్ లేకపోయింది అనుకో, సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉండదు. ఆబ్వియస్లీగా సర్టిఫికేట్ మాకు తెలిసిందే, కన్స్ట్రక్షన్ సైట్స్ లో ఎవరు అంతగా పట్టించుకోరు సర్టిఫికేషన్స్ మీద. బెల్ట్ మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ సర్టిఫికేషన్ ఉంటది కాబట్టి ఎక్కడ మనం ఎక్కువ చూడము, ఉన్నా కూడా చింపేసి పారేస్తాం మనం. అందువల్లే ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది ఏ మెటీరియల్ కనుక్కోవడానికి. ఓకే, కట్స్ ఉంటే రిజెక్ట్ చేసేయండి. ఇంకా కెమికల్ అటాక్, ఏదైనా కెమికల్ పడిపోయి ఉన్నా, ఆయిల్ ఏదైనా పడి ఉన్నా, ఎందుకంటే దానికి మీద సింథటిక్ మెటీరియల్స్ కదా, కెమికల్ ప్రాపర్టీస్ మీద దాంట్లో చేంజ్ అయిపోతాయి. మనం సేమ్ కెపాసిటీ అనుకుని లిఫ్ట్ చేస్తే అది డ్యామేజ్ అయినా, ఇరిగిపోయిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకైనా కెమికల్ ప్రాపర్టీస్ బెల్ట్ లో ఉన్న స్ట్రెంత్స్ అవన్నీ రెడ్యూస్ అయిపోతాయి. అందువల్ల రిజెక్ట్ చేసేయాలి ఎప్పుడూని. ఓకేనా? ఇంకా థ్రెడ్స్ కట్ట ఉన్న రిజెక్ట్ చేసేయడం. ఇంకా క్లోరినేషన్, స్టిఫ్నెస్, అదే కెమికల్ పడి చాలా స్టిఫ్ అయిపోతాయి బెల్ట్స్. ఆ బెల్ట్స్ అస్సలు యూజ్ చేయకూడదండి. ఓకే, ఇంకా ఐ ఓపెనింగ్స్ దగ్గర, బెల్ట్ ఐ ఓపెనింగ్ దగ్గర డ్యామేజ్ అవి ఉంటాయి, అవి కూడా రిజెక్ట్ చేసేయండి. ఆల్వేస్ ఇన్స్పెక్టెడ్ బై ద కాంపిటెంట్ పర్సన్ ఎప్పుడు అవి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలండి. ఓకేనండి? ఇది చూడండి, టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్, టీర్స్, డ్యామేజెస్. ఓకే, కెమికల్ అటాక్స్ అంటే అది కెమికల్ పడిపోవడం దానిపైన. ఓకే, అది రఫ్ సర్ఫేస్ లో దీనికి అటాచ్ చేసి లిఫ్ట్ చేయడం, అప్పుడు ఈ డ్యామేజెస్ అవుతాయండి. ఓకేనండి? ఈ టైప్స్ ఆఫ్ డ్యామేజ్ అన్ని ఏ ఉన్నా మనం రిజెక్ట్ చేసేయడమే. అస్సలు బెల్ట్స్ మీద కాంప్రమైజ్ అవ్వకూడదండి, ఎందుకంటే బెల్ట్స్ చాలా బేగా చిరిగిపోతాయి అండ్ చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అయిపోతాయి బెల్ట్స్ మీద. అందువల్లే
కాంప్రమైజ్ బెల్ట్స్ మీద అవ్వకూడదు. ఓకేనండి. టెంపరేచర్ రేంజ్, ప్రతి మెటీరియల్ కి ఒక టెంపరేచర్ రేంజ్ ఉంటుంది. పాలిస్టర్ కి 40 to 100, నైలాన్ కి 40 to 90, పాలిప్రొపైలిన్ కి 40 to 80. ఓకేనండి. అందువల్ల మనం పాలిస్టర్సే కన్స్ట్రక్షన్ సైట్స్ లో యూస్ చేస్తాం. ఓకేనా. ఇవి హయ్యర్ టెంపరేచర్ రేంజ్ ప్లస్ అసిడిక్ కండిషన్ లో కూడా చాలా బాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. స్టిచెస్ లైన్ అండ్ లెంత్ చూడండి, ప్రతి బెల్ట్ కి ఒక స్టిచ్ లైన్ ఉంటుంది, బ్లాక్ లైన్ అనేది, అది అందరికీ తెలిసిందే. ఈ లైన్ కూడా డ్యామేజ్ అయింది అనుకోండి, స్టిచెస్ బ్రోకెన్ ఏమైనా ఉన్నా అది రిజెక్ట్ చేసేయాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రతి బెల్ట్ కి ఒక లైన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాయిలెట్ కి 1 లైన్ ఉందంటే 1 ton అనేది కెపాసిటీ. ఈ లైన్ ప్రకారం కూడా మనం డినామినేషన్స్ కనుక్కోవచ్చు, ఇది ఎన్ని టన్ కెపాసిటీయో. ఓకేనండి. చూడండి, ఇది రెడ్ కలర్ 5 ton, 1 2 3 4 5 అంటే 5 లైన్స్ ఉన్నాయి, 5 tons. ఓకే. సేమ్ బ్రౌన్ 1 2 3 4 5 6 అంటే ఇది 6 tons. అలాగే ఇది 8 ఉంటాయండి, 8 tons ఇవి. అలాగా 10 ఉంటే 10 tons, 12 ఉంటే 12 tons. ఇది ఎందుకంటే ఆరెంజ్ అనేది 10 tons తర్వాత సేమ్ కలర్స్ ప్రతి దానికి వస్తుంది అన్నమాట. ఓకే. ఈచ్ కెపాసిటీ డిసైడ్ చేస్తుంది ఎంత కెపాసిటీ లిఫ్ట్ చేయడం. కానీ ఇది ఉన్నా మీకు తెలిసిన మెయిన్ చూసేది ట్యాగ్ అండి. ట్యాగ్ మాకు అవసరం, చాలా అవసరం ట్యాగ్ అనేది. ట్యాగ్ లేకపోతే రిజెక్ట్ చేసేయండి. ఓకేనా. స్టోరేజ్ చాలా అవసరం అండి. స్టోరేజ్ ఎప్పుడుని ప్రాపర్ వేలో చేసుకోవాలి. చూడండి, ఎల్లో అంటే 3 tons. 3 tons అనేది ప్రాపర్ అన్ని 3 tons ఒక్క దగ్గర పెట్టాడు. దీంట్లో చూడండి, గ్రీన్ అనేది 2 tons అండి. ఇది రెడ్ అనేది 5 tons, బ్లూ అనేది 8 tons. ఇవన్నీ ఒక సిస్టమాటిక్ వేలో అరేంజ్ చేసి ఉంది. దీనికి యాక్చువల్ గా రిగ్గింగ్ లూప్ మేనేజ్మెంట్ కూడా అంటాం. ఏంటంటే మెరైన్స్ లో, రిగ్స్ లో చాలా కెమికల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి సపరేట్ గా ఒక కంటైనర్ ఉంటుందండి. దీనికి రిగ్గింగ్ లూప్ మేనేజ్మెంట్ అంటాం. బెల్ట్స్ అనేది, శాకిల్స్, వైర్ రోప్స్, స్లింగ్స్ అవన్నీ సపరేట్ గా మేనేజ్ చేసి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాండర్డ్స్, కలర్ కోడ్స్ చేసి సపరేట్ గా మేనేజ్ చేసి ఉంటాయి. దీనికి రిగ్గింగ్ లూప్ మేనేజ్మెంట్ కూడా అంటాం. ఓకేనా. ఎప్పుడు బెల్ట్స్ డ్రై ప్లేస్ లో, కూల్ ప్లేస్ లో అండ్ సన్లైట్ నుంచి అవేగా స్టోర్ చేసి ఉండాలండి. ఓకేనండి. మంచి కంటైనర్ లో డైరెక్ట్ సన్లైట్ తగలకుండా కూల్ అండ్ డ్రై ప్లేసెస్ లో ఉండాలి ఇవన్నీ. ఓకేనా. ఎప్పుడు బెల్ట్స్ కి డ్రాగ్ చేయకూడదు, లాగడం కానీ అవన్నీ ఏం చేయకూడదు. అండ్ షార్ప్ ఎడ్జెస్ లో మనం అస్సలు యూస్ చేయకూడదండి. యూస్ చేసిన కార్నర్ ప్రొటెక్షన్స్ కంపల్సరీగా పెట్టాలి. కానీ ఇక్కడ ఏంటో మనకి తెలిసిందే, కన్స్ట్రక్షన్ సైట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగ్గర్సే ఎక్స్పీరియన్స్ ఉండరు. ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్స్ పెట్టేసి, న్యూ బెల్ట్స్ అయితే కెపాసిటీ బాగానే ఉంటది, కానీ యూస్ చేస్తూ సేమ్ పాయింట్ తగిలి అది కెపాసిటీ రెడ్యూస్ అయిపోతుందండి. అప్పుడు మనం సేమ్ అదే రెడ్ కలర్ బెల్ట్ 5 tons అనుకోని లిఫ్ట్ చేస్తే అవి చిరిగిపోయిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్లే కార్నర్ ప్రొటెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ ఇన్స్పెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బెల్ట్స్ ఎక్కువ ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉండాలండి. ఓకేనండి. కంక్లూజన్ ఏంటంటే ఏ మ్యానుఫ్యాక్చరర్ అయినా బిఎస్ స్టాండర్డ్ 1492 ప్రకారంగానే డిజైన్ చేయాలి. ఓకేనా. వెబ్ స్లింగ్స్ అనేది చాలా లైట్ వెయిట్, ఫ్లెక్సిబుల్స్ ఉంటాయండి, ఫ్లెక్సిబుల్ మెటీరియల్ ఇవి. ఓకే. దీనికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మనం. కానీ ఎప్పుడుని మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ కంట ఎక్కువ చూడకూడదండి. మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ ఏం చేశాడో దాని ప్రకారంగానే మనం యూజ్ చేయాలి. కంక్లూజన్ లో అదే, ఆల్వేస్ చెక్ ట్యాగ్స్, స్టిచ్చింగ్స్, కలర్ కోడ్ అండ్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ 7:1. ఓకే. అండ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉండాలి దానికి. ఓకేనా. ఏదైనా డ్యామేజ్ కనపడినా, కట్స్, కెమికల్ దానిపైన పడిపోయినా ఇవన్నీ రిజెక్ట్ చేసి కొత్త బెల్ట్స్ తెచ్చుకోవడం చాలా మంచిది. కానీ ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రిగ్గింగ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.